హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి జీడీ యాస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2025 ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ చూద్దాం. ఓకేనా? ఈ వీడియోని చూసే ముందే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా రూల్ నెంబర్ 1 వచ్చినప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్లో డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ విల్ కానీ వస్తే వెర్బ్ V1 ఫామ్ రావాలి. ఏదైనా ఒక సెంటెన్స్లో యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ వస్తే వెర్బ్ V4 ఫామ్లో రావాలి. ఏదైనా ఒక సెంటెన్స్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే వెర్బ్ V3 ఫామ్లో మాత్రమే ఉండాలి. ఒకవేళ వెర్బ్ V2 ఫామ్ V1 వచ్చింది, V3 వచ్చింది, V4 వచ్చింది. ఒకవేళ వెర్బ్ V2 ఫామ్ వచ్చినట్లయితే పక్కన ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ రావు. అసలు హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏం నథింగ్ బట్ డూ, డస్, డిడ్, విల్, యా, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. ఓకేనా? ఈ 12 కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఈ 12 వచ్చినప్పుడు V2 వెర్బ్ యొక్క V2 ఫామ్ రాదు. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డూ, డస్, డిడ్, విల్ వస్తే V1 ఫామ్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ వస్తే V4 ఫామ్ వస్తుంది. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వస్తే V3 ఫామ్ వస్తుంది. ఒకవేళ వెర్బ్ యొక్క V2 ఫామ్ వస్తే ఈ 12 హెల్పింగ్ వెర్బ్స్ కూడా పక్కన రావు. ఒకవేళ ఈ 12 హెల్పింగ్ వెర్బ్స్లో ఏదో ఒకటి ఉన్నా పక్కన వెర్బ్ యొక్క V2 ఫామ్ రాదు. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఐ యామ్ డాష్ టు ఫారెస్ట్. అసలు వెర్బ్ కింద ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ గో, ఆప్షన్ బి గోన్, ఆప్షన్ సి వెంట్, ఆప్షన్ డి గోయింగ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుంది? ఇక్కడ వెర్బ్ ఏమి ఇచ్చాడు? గో. యామ్ వచ్చినప్పుడు మనకి వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? యామ్ వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వచ్చినప్పుడు వెర్బ్ V4 రూపంలో అంటే ఐఎన్జీ రూపంలో ఉండాలి. ఇక్కడ ఐఎన్జీ రూపంలో ఏంటి? గోయింగ్. ఏంటి? గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు ఫారెస్ట్ వెర్బ్ యొక్క మొదటి రూపంలో, అది 4వ రూపంలో ఉంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఐ హ్యావ్ డాష్ టు ఫారెస్ట్. హ్యావ్ వచ్చినప్పుడు మనకి వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? చూద్దాం ఒకసారి. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు వెర్బ్ చూడండి. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు మనకి వెర్బ్ V3 రూపంలో ఉండదు. మనకి ఇక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు వెర్బ్ V3. గోకి V3 రూపం ఏంటి? గో, వెంట్, గోన్. ఆప్షన్ బి అంటే గోన్. ఐ హ్యావ్ గోన్ టు ఫారెస్ట్. ఓకేనా? నెక్స్ట్కి వెళ్తే రూల్ ఎగ్జాంపుల్ 3, ఐ విల్ డాష్ టు ఫారెస్ట్. విల్ వస్తే పక్కన మనకి వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? ఫస్టే చెప్పా. విల్ వస్తే మనకి వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? డూ, డజ్, డిడ్, విల్ వస్తే వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? V1 రూపంలో ఉండాలి. ఇప్పుడు గో, వెంట్, గోయింగ్లో V1 రూపం ఏంటి? గో, వెంట్, గోన్లో V1 రూపం ఏంటి? గో. ఐ విల్ గో టు ఫారెస్ట్. నేను ఫారెస్ట్కి వెళ్తాను. సారీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, ఐ వాజ్ డాష్ టు ఫారెస్ట్. వజ్ వస్తే వజ్ కానీ వర్ కానీ వజ్ కానీ వర్ కానీ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తే ఏముండాలి? బ్రాకెట్లో వెంట ఉండాలి. సారీ, వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? V4 రూపంలో ఉండాలి. ఈ వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? వజ్ కానీ వర్ కానీ వస్తే ఏం రూపంలో ఉండాలి? వెర్బ్ V4 రూపంలో. గో యొక్క వెర్బ్ V4 రూపం ఏంటి? గోయింగ్. వెర్బ్ V4 రూపం ఏంటి? గోయింగ్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, ఐ డాష్ టు ఫారెస్ట్. ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ ఏమీ లేదు. హెల్పింగ్ వెర్బ్ ఏమీ లేకపోతే మనం ఏం తీసుకోవచ్చు? ఇక్కడ వెర్బ్ యొక్క రెండో రూపం. గోకి రెండో రూపం ఏంటి? వ్యాంట్. గోకి రెండో రూపం ఏంటి? వ్యాంట్. ఓకే, అంతే. అంటే ఈరోజు మన రూల్ నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక సెంటెన్స్లో డూ కానీ డచ్ కానీ డిడ్ కానీ విల్ కానీ వస్తే వెర్బ్ V1 ఫామ్లో ఉండాలి. ఒక సెంటెన్స్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వజ్ కానీ వర్ వస్తే వెర్బ్ V4 రూపంలో ఉండాలి. అలాగే ఒక సెంటెన్స్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే వెర్బ్ V3 రూపంలో ఉండాలి.
ఏదైనా ఒక సెంటెన్స్లో వెర్బ్ V2 రూపంలో ఉన్నట్లయితే దాని పక్కన ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ రాదు. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ పక్కన V2 ఫామ్ వెర్బ్ యొక్క V2 ఫామ్ రాదు. ఓకేనా. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎర్రర్ డిటెక్షన్లో మనకి బాగా యూజ్ అవుతుంది ఈ రూల్ అనేది. ఓకేనా. ఇది దట్స్ ఆల్ రూల్ నెంబర్ 1. మన దాని ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మిగతా రూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే SSGDకి మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.